పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. ఓర్పు అంటే పరీక్షల ప్రిపరేషన్ కోసమే ఓర్పు కాదు. పరీక్ష రాయడానికి ఓర్పు కావాలి, రిజల్ట్ వచ్చే వరకు ఓర్పు కావాలి. పరీక్ష రాయడానికి బస్సులెక్కి, ఆటోలెక్కి, సమీప పట్టణాలకు వెళ్ళి అక్కడక్కడ రూములు తీసుకుని ఉండి పరీక్ష ప్రిపరేషన్ కూడా ఓర్పు కావాలి. ప్రిపరేషన్లో నేర్పు కావాలి. గ్రూప్ 2 పడితే అప్లై చేసుకోవడం, గ్రూప్ 1 పడితే అప్లై చేసుకోవడం, లేకపోతే బ్యాంకింగ్ వాటికి అప్లై చేసుకోవడం, ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవడం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడం, ఇలా రకరకాలుగా పరీక్షలకు అప్లై చేసుకుని ఆ పరీక్షల్ని రాయడానికి ఆ డేట్లు వచ్చినప్పుడల్లా వెళ్ళడం, ప్రతి పరీక్షకి సపరేట్గా ఫీజులు, వేరువేరుగా ఫీజులు కట్టడం, ఇలా కాకుండా ఒకే పరీక్ష సెంట్రల్ లెవెల్లో పెడితే ఎలా ఉంటుంది అనే దానికే ఈరోజు న్యూస్ పేపర్లు మీకు ఇచ్చినటువంటి సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్ లెవెల్లో ఒకే కామన్ టెస్ట్ పెడతారని, దానికి కేంద్రం ఆమోదముద్ర వేసి, కేంద్ర మంత్రిమండలి నిన్న మోడీ గారి నాయకత్వంలో ఆమోదముద్ర వేసిందని మనం ఈరోజు న్యూస్ పేపర్లో చదివాం. నిజంగా ఇది ఒక ముందడుగే. ఇది మన పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ముందడుగే. మనం ఎక్కువగా ఏం చేస్తున్నామంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీ, గ్రామ సచివాలయాలు, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాల కోసం చూస్తున్నాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మనం చూడలేదు. ఇది ఒక రకంగా మనలో మైనస్ పాయింటే. ఎందుకు చూడలేదు అంటే ఒకటి కారణం వాటి మీద మనకు అవగాహన లేకపోవడం, రెండోది ఆ పరీక్షలన్నీ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ ఉండడం, వాటి మీద మనకు అవగాహన లేకపోవడం, ఆ పరీక్షలు ఇంగ్లీషు హిందీ భాషల్లో ఉండడం వల్ల మనం సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలకు దూరంగా జరుగుతున్నాం. అందులో ఉండే ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథమెటిక్స్, అదే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్లు వాళ్ళు అడగడం, మనం పెట్టలేకపోవడం, మనం ఆన్సర్ చేయలేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల మనం గెటన్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చక్కగా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనే ఒక సంస్థను త్వరలో ఏర్పాటు చేయబోతుంది. కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. సింపుల్గా దీని గురించి చెప్పాలంటే బ్యాంక్ పరీక్షలు, రైల్వే పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఇవన్నీ కలిపి ఒకే పరీక్ష పెడతారు, సింపుల్గా చెప్పాలంటే. ఆ తరువాత ఇంకా మిగతా కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలను, వివిధ పరీక్షలను కూడా ఇందులోకి తీసుకొస్తారు. ఒకే పరీక్ష రాయొచ్చు మనం. ఇందు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి తొలి దశగా బ్యాంకింగ్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలను ఒక కేటగిరీ కిందకు తెస్తూ ఒక పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ అని ఒక పరీక్ష సంవత్సరానికి 2 సార్లు పాటు నిర్వహించాలని నిన్న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. అయితే ముఖ్యంగా ఏ ఉద్యోగాలకి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, కేంద్రంలో ఏ ఉద్యోగాలకి అని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా నాన్ గెజిటెడ్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీలో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టుని నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తుంది సంవత్సరానికి 2 సార్లు. రైట్. ప్రధానంగా గ్రూప్ బి, గ్రూప్ సి సర్వీసుల కిందకు వచ్చే గ్రూప్ బి, గ్రూప్ సి కేంద్ర సర్వీసుల కిందకు వచ్చేటటువంటి పరీక్షలకు ఒకే మాదిరి పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఒక తీపి కబురు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రాయాలనుకునే వాళ్ళకి ఇది ఒక తీపి కబురు. ఈ నేపథ్యంలో ఇక బ్యాంకుల్ని భర్తీ చేసే బోర్డులు, రైల్వేలను భర్తీ చేసే బోర్డులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు బహుశా ఇవన్నీ కూడా మూతపడి రద్దయ్యే అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఇదొక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇదొక సంచలనాత్మక నిర్ణయం అని గంటపదంగా మనం చెప్పొచ్చు. అది ఒక రకంగా మనలాంటి పోటీ పరీక్షార్థులకి
ఆశావాహమైన పరిణామమే. ఇందులో మనం తప్పులు వెతకాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే, ఇది ఇప్పుడు ప్రస్తుతం టేబుల్ మీద పేపర్ల మీద ఉంది. ఈ త్వరలో మొగ్గతొడిగి మహావృక్షం అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇందులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో, ఆర్ఆర్బీలో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వేస్తుంటారు మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తే ఆ నోటిఫికేషన్లకి టెన్త్ క్లాస్ వాళ్ళకి అర్హత కలిగిన ఉద్యోగాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన ఉద్యోగాలు ఉంటాయి, డిగ్రీ అర్హత కలిగిన ఉద్యోగాలు ఉంటాయి. ముగ్గురు కలిపి ఒకే ఎంట్రన్స్ పెట్టరు. 10th అర్హతతో ఉన్న ఉద్యోగాలన్నిటికీ ఈ 3 విభాగాల్లో, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఈ 3 విభాగాలు 10th క్లాస్ అర్హతతో ఉద్యోగాలు 10th క్లాస్ అర్హత ఉన్న ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఇంటర్మీడియట్ అర్హతకు ఉన్న వాళ్ళకి ఒకే ఎంట్రన్స్ టెస్ట్ దేశం మొత్తం ప్రతి జిల్లాకి ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ బేస్డ్గా అప్లై చేసుకున్న వాళ్ళకి ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇండియా వైడ్గా పెడతారు. అంటే 10th అర్హతగా ఉన్న ఉద్యోగాలకి అలానే ఇంటర్మీడియట్ అర్హతగా ఉన్న ఉద్యోగాలకి, అలానే డిగ్రీ అర్హత గల ఉద్యోగాలకి వేర్వేరు ఉమ్మడి పరీక్షలు ఒకే పెడతారు. అంటే దానికి ఒకే పరీక్ష పెట్టేస్తారు దేశం అంతా. వాళ్ళు అనుకున్నటువంటి జిల్లాల్లో, సమీప జిల్లాల్లో, ఒక రకంగా చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 117 జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలని త్వరలో వాళ్ళు నిర్ణయించారు. ఇవి సంవత్సరానికి 2 జరుగుతాయి, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కింద. మరి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఎవరు నిర్వహిస్తారు? ఒక కార్యదర్శి ఉంటారు, దాని కింద సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు బ్యాంకింగ్ రంగానికి చెందిన వాళ్ళు, ఆర్ఆర్బీకి చెందిన వాళ్ళు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఉన్నతోద్యోగులు కలిసి ఒక బోర్డుగా ఏర్పడతారు. సెక్రటరీ నాయకత్వంలో, కార్యదర్శి నాయకత్వంలో ఆ బోర్డు నడపబడుతుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు పెడతారు. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. మీకు తెలుసు, ఇప్పుడంతా ఆన్లైన్ సినిమా వేస్తున్నారు అంతా, కాబట్టి ఆన్లైన్లో ఈ పరీక్షలు ఉంటాయి. అయితే ఈ పరీక్షలకి 10th అర్హత ఉన్నా, ఇంటర్ అర్హత ఉన్నా, డిగ్రీ అర్హత ఉన్నా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంతే, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చాలా సంతోషమైన విషయం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉంటాయి. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు సాధించే ర్యాంకు విలువ 3 సంవత్సరాలు. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉద్యోగం కోసం మీరు రాసే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాల కోసం మీరు రాసే దాంట్లో మీ యొక్క ర్యాంకు స్కోర్ కార్డు వాల్యూ 3 సంవత్సరాలు. ఈ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు పెట్టబడుతుంది, వివిధ సంస్థల నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా. అదేరా చిన్ను, ఇప్పుడు డిఎస్సిలో మన స్టేట్లో సెట్, ఆ తర్వాత నెట్ సెట్, ఆ తర్వాత ఇక్కడ టెట్, ఇది డిఎస్సి లెవెల్లో టెట్ ఎలా పెడుతున్నారో అలాగా. అయితే అది బాగా చదివి రాయాల్సి ఉంటుంది. రాస్తే మనకు స్కోర్ కార్డు ఇస్తారు. ఆ స్కోర్ కార్డు వాల్యూ 3 ఏళ్ళు. మనం సంవత్సరానికి 2 సార్లు జరిగింది కాబట్టి మళ్ళీ మన స్కోర్ పెంచుకోవడానికి మళ్ళీ ఎన్నిసార్లైనా ఆ పరీక్ష రాసి స్కోర్ని పెంచుకోవచ్చు. అయితే సదరు రిక్రూట్మెంట్ సంస్థ రిక్రూట్మెంట్ నింపేటప్పుడు ప్రిలిమ్స్లో తమ అర్హత కలిగిన ర్యాంకులు వచ్చిన వాళ్ళని తీసుకునేటప్పుడు మీరు ఎన్నిసార్లు రాసినా ఎక్కువ మార్కులు మీరు ఏ సెట్లో అయితే ఎక్కువ సాధించి ఉంటారో ఆ ఎక్కువ గరిష్ట మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మీరు 2 సంవత్సరాలు 2 సార్లు మీరు ఎక్కువ స్కోర్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు, రిక్రూట్మెంట్ సంస్థలతో సంబంధం లేకుండా. ఇలా మీరు స్కోర్ని పెంచుకుంటూ ఉంటే ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఉద్యోగాలు వేసినప్పుడు మీ గరిష్ట మార్కులు అనే పరిగణలోకి తీసుకుని మీరు రాసిన కామన్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్లో గరిష్ట మార్కుల్ని తీసుకుని మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్రూట్మెంట్ మీన్స్ తర్వాత సదరు అనదర్ పరీక్షలు నిర్వహిస్తారు. అనదర్ పరీక్షలు అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే పెడుతుంది, మెయిన్స్ ఇంటర్వ్యూలు పెట్టదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రిలిమ్స్లో మంచి మార్కులు స్కోర్ చేసి ఉంటే ఆ బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ అవి నోటిఫికేషన్లు వేసినప్పుడు మిమ్మల్ని అందులో నుంచి ఏరుకొని ఆ తర్వాత మీకు వాళ్ళు ఆ విభాగాలకు చెందినటువంటి సంస్థలు, ఆర్ఆర్బీ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు మెయిన్స్ దెన్ మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూలు వాళ్ళు నిర్వహిస్తారు. అంటే అప్పుడు ఆర్ఆర్బీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంక్ బోర్డు ఇలాంటి బోర్డులు ఉంటాయో లేదో మనం చెప్పలేము.
ఒకవేళ మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తుందేమో, దాని మీద అయితే మనకు క్లారిటీ లేదు. బట్ ఇంతవరకు మనకున్న కరెక్ట్ క్లారిటీ ఏంటంటే ఉమ్మడి పరీక్ష పెడతారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి, ప్రధానంగా మూడు సంస్థల ఉద్యోగాలకి. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ పెంచుకోవచ్చు, ఇందాక నేను మీకు చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇది మన సౌత్ ఇండియన్స్కి చాలా మంచిది. మన సౌత్ ఇండియన్స్కి చాలా చాలా మంచిది. ఇది చాలా 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 మంచిది సౌత్ ఇండియన్స్కి. కారణం ఏంటంటే సివిల్స్ కాడ నుంచి మనం మొత్తుకుంటున్నాం, పిల్లలు ఉద్యమాలు చేస్తున్నారు, మొత్తుకుంటున్నాం ఏమని, మీరు సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో తెలుగులో పెడుతున్నారు, సౌత్ ఇండియాలో భాషలు వేరున్నాయి, ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ, వాళ్ళ మాతృభాష హిందీ, బట్ మాకేమో మాతృభాష తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు ఇలా ఉంటాయి. కాబట్టి హిందీ ఇంగ్లీష్లో పరీక్షలు పెట్టడం వల్ల సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లు అవి నార్త్ ఇండియా వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతున్నాయి, సౌత్ ఇండియా వాళ్ళకి ఫెచ్చింగ్ అవ్వట్లేదు. అందువల్ల సౌత్ ఇండియాలో చాలా జిల్లాలో ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్స్ కలెక్టర్స్ కనబడతారు మనకి, సౌత్ ఇండియన్స్ కలెక్టర్స్ తక్కువ కనబడతారు మనకి. ఒక రకంగా అది పక్షపాతమే. ఒకే భాష ఉండాలి కదా దేశంలో, మరి సౌత్ ఇండియన్స్ నష్టపోతున్నారు కదా అనేది ఈ ఫీలింగ్ ఇప్పుడుది కాదు. మేధావులు వ్యక్తం చేసిన ఫీలింగు, పోటీ పరీక్షలు రాసే సివిల్ సర్వీస్ రాసే సౌత్ ఇండియన్ పిల్లలు తెలియజేసేటటువంటి ఫీలింగ్. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏది మన ఆర్ఆర్బీ పరీక్షలు కొన్ని ఏ బోర్డుకు ఆ బోర్డు, ఆర్ఆర్బీ పరీక్షలు అంటే జోన్లు ఉంటాయి కదా, ఏ బోర్డుకు ఆ బోర్డు జోన్లు, నార్త్ ఈస్టర్న్ రైల్వే అని, సదరన్ రైల్వే అని వాళ్ళు ఆర్ఆర్బీ ఉద్యోగాలు వేసినప్పుడు లోకల్ లాంగ్వేజెస్లో పరీక్షలు పెట్టారు. ఈ సిస్టమ్ ఒక 4-5-6 ఏళ్ళ నుంచి నడుస్తుంది, తెలుగులో పెట్టారు. అయితే ఇక నుంచి ఏ ప్రాంతీయ భాషల్లో అయితే ఎగ్జామ్ పెట్టబోతున్నారు, దేశంలో ఎక్కడెక్కడ ప్రాంతీయ భాషల రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అదే భాషలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంది. నిజంగా ఇది ఒక రకంగా చప్పట్లు కొట్టాల్సినటువంటి విషయం. మనం ఎందుకు చప్పట్లు కొట్టాలి అంటే మన భాషల్లో మనం పరీక్ష రాస్తాం. ఒక రకంగా ఒకప్పుడు ఉన్నటువంటి బాధ నుంచి మనం విముక్తి అవుతాం. ఒకప్పుడు హిందీ మాట్లాడేవాళ్ళే, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళే కొట్టేసిపోతున్నారు ఉద్యోగాలన్నీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనే బాధ లేకుండా మన లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఈ పరీక్ష పెడతారు. ఈ పరీక్ష అప్పుడు మన లోకల్ లాంగ్వేజెస్లో మన అమ్మ భాషలో ఈ పరీక్షలు రాసుకోవచ్చు. మన తెలుగు భాషలో క్వశ్చన్ పేపర్ కనబడితే ఆ సంతోషం సంజీవిని పర్వతం అంత ఉంటుంది. ఇంగ్లీషు హిందీ కనబడితే అబ్బా ఏం రాస్తాం, మనకి అంత హిందీ రాదు, అంత ఇంగ్లీష్ రాదు అనే ఫీలింగ్లో మనం ఉంటాం. మనకు అది వచ్చిన ఆబ్జెక్టివ్ బిట్లు మనకు అర్థమైనా మనం వెళ్తానికి సాహసం చేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి. అందువల్లే స్థానిక భాషల్లో కూడా ఈ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. ఇది నిజంగా ఇదొకటి సంతోషంగా మనం సంతోషం వ్యక్తం చేయాల్సినటువంటి అంశం. ఇది దీనివల్ల ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెట్టినటువంటి ఈ ప్రవేశ పరీక్షల్లో ఈ ఉద్యోగ ప్రవేశ పరీక్షలో మనం అది రాయడం వల్ల మనకి ఈ మూడిట్లో ఉద్యోగాలకి పిలుపు రావడమే, ఉద్యోగాలకి తదుపరి పరీక్షలు రాయడానికి పిలుపు రావడమే కాకుండా అంటే మంచి స్కోర్ తెచ్చుకుంటే ఇంకా మెల్లిమెల్లిగా సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన అనేక విభాగాలను కూడా ఇందులో చేర్చి మీరు మంచి ర్యాంకులు సాధిస్తే మిమ్మల్ని పిలిచి మిగతా పరీక్షలకి వాళ్ళే పెట్టుకుంటారు. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటంటే రకరకాల పరీక్షలకి ఫీజులు కట్టి రాసే బదులు డబ్బులు మిగులుతాయా. రెండోది ఏంటంటే పరీక్ష నిర్వహణ కాలక్రమం తగ్గుతుందా, తొందరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందా, ఆర్థిక భారం తగ్గుతుందా. ఒక్కొక్క పరీక్షకి మీరు అప్లై చేసుకున్న 4-5 పరీక్షలకి 4-5 డేట్లు ఇస్తారు. 4-5 డేట్లకి మీరు పాపం మహిళలైతే తల్లిదండ్రులను, భర్తలను, బిడ్డలను తీసుకుని సమీప పట్టణాలకు వెళ్ళి ఆ రాత్రి కూడా కష్టపడి ఆ మార్నింగ్ ఎక్కడో చోట బాధపడతా ఉండి ఆ మార్నింగ్ పరీక్షలు రాసి సుదీర్ఘంగా మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం. ఉదాహరణ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ అవి ఎక్కడెక్కడో పెడుతున్నారు, మనకి దగ్గరలో పెడతలేదు. అలా కాకుండా దేశంలో 117 జిల్లాల్లో నాకు తెలిసి జిల్లాల్లో ఏజెన్సీలలో ప్రాంతాల్లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మీకు ఆ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీరు ఉన్న ఊరు నుంచి కొద్ది దూరం సమీప దూరంలోనే ఈ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. దీనివల్ల మీకు వ్యయం తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది, వివిధ పరీక్షలకు ఫీజు తగ్గుతుంది. మీకు ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఫలితాలు చాలా త్వరగా చెప్పాలంటే ఫలితాలు చాలా వస్తాయి. రెండోది కామన్ సిలబస్ ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అదొకటి మీకు బాగా ఉపయోగపడేటట్టు ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇది కాక ఈ సెట్ స్కోర్ తర్వాత 2-3 దశల పరీక్షలను
సంబంధిత మెయిన్స్ ఈ సెట్ స్కోర్ మీరు సంపాదించిన తర్వాత మిగతా సంస్థలు ఎంటర్ అయినప్పుడు ఇందా నేను మీకు చెప్పినట్టు ఉమ్మడి పరీక్షలు, ఇంటర్వ్యూ, మెయిన్స్ ఉంటే అవి 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 నిర్వహించుకొని మీకు ఎగ్జాములు, మీకు జాబులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతవరకు నేను చెప్పిన విషయాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి మనం అన్ని పరీక్షలు అన్నిటికీ అప్లై చేసుకుని అన్ని డేట్లకి మనం వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. ఒకటే పరీక్ష పెడతారు. ముందుగా ఆర్ఆర్బి, బ్యాంకింగు, ఎస్ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు చెందినటువంటి పరీక్షలను ఒక గొడుగు కిందకు తెచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారు. కాబట్టి సంవత్సరం 2 సార్లు ఎగ్జామ్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్ ద్వారా మీరు తెచ్చిన ర్యాంక్ కార్డు ప్రిలిమ్స్లో 3 ఏళ్ళు వాల్యూ ఉంటుంది. మీకు తక్కువగా స్కోర్ వచ్చింది, ఈ మధ్యలో ఒక రిక్రూట్మెంట్ సంస్థ ఉద్యోగాలు వేసింది, మనకు తక్కువ స్కోర్ వచ్చింది కనుక మనం మళ్ళీ ఈ స్కోర్ని పెంచుకోవాలి అంటే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, రాసి మళ్ళీ స్కోర్ని పెంచుకోవచ్చు. సదరు నియామక సంస్థ మీరు పెంచుకున్న స్కోరునే పరిగణలో తీసుకుని మిమ్మల్ని మెయిన్స్కి, ప్రిలిమ్స్కి, ఆ తర్వాత పరీక్షలకి అది ప్రధానంగా పిలుస్తుంది. అయితే దీని ఆలోచన నరేంద్ర మోడీ గారు, మంత్రిమండలి చాలా చాలా అభ్యర్థులకి ప్రయోజనకరంగా ఉంటుంది. రకరకాల పోటీ పరీక్షలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 3 కోట్ల మంది వరకు రాస్తూ ఉన్నారు దేశంలో. అలా కాకుండా ఒకటే పరీక్ష పెడితే ఈ 3 కోట్ల మంది ఒకే పరీక్ష రాసుకుంటారు. మనం వాళ్ళ ర్యాంకులను బట్టి వాళ్ళు దేనికి పనికి వస్తారో తీసుకుందాము అనేది త్వరలో ఏర్పడబోయే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. రైట్. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, ఇలా ర్యాంక్ కార్డులు సాధించి ఉద్యోగాల కోసం క్యూలో ఉన్నటువంటి పిల్లలకి, వాళ్ళు నింపుకున్న ఉద్యోగాలకి ఒకవేళ మనకు అర్హత ర్యాంకు తగ్గితే ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ కంపెనీలు కూడా మనల్ని తీసుకెళ్ళి దాంట్లో లక్షల్లో జీతాలు ఇచ్చి ఉద్యోగాల్లో మనల్ని నియమించుకుంటారు. ఇది వాళ్ళు కూడా దీనిలో ఉన్నటువంటి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులనే వాడుకుంటారు. ఇది ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెట్టే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ర్యాంకులు సాధించి ఒకవేళ వెంట్రుక వాసిలో 1 మార్కు 6 మార్కులో జారిపోయి ఉంటే ప్రైవేట్ సంస్థలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి పొంది ఇందులో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకుంటారు. వేలల్లో లక్షల్లో జీతాలు వస్తాయి. అదేవిధంగా చివరిలో ఒక మాట చెప్పారు. చివరిలో ఆ మాట ఏంటంటే, బహుశా అది టైం పట్టొచ్చేమో, ఇంకా కొన్నేళ్ళు పట్టొచ్చేమో, కానీ అదేంటంటే సెట్ స్కోర్ని కావాల్సి వస్తే రాష్ట్రాల్లోని నియామక సంస్థలు కూడా తీసుకోవచ్చు, అలానే ప్రైవేట్ సంస్థలు కూడా తీసుకోవచ్చు. ఇందాక చెప్పాను ప్రైవేట్ సంస్థలు కూడా తీసుకోవచ్చు అని. అలానే ఇంకోటి ఏంటి, సెట్ స్కోరులో కావాల్సి వస్తే రాష్ట్రంలోని నియామక సంస్థలు కూడా ఈ స్కోర్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళని తీసుకుని రాష్ట్ర స్థాయిలో కూడా నియమించుకోవచ్చు. అది రాష్ట్రానికి చెందిన నిర్ణయం అనుకోండి. బట్ ఈ వాక్యం కూడా వాడారు పరీక్షల్లో. ఈ వాక్యం కూడా వాడారు నిన్న జరిగిన మంత్రిమండలి నిర్ణయంలో, కేంద్రం ఆమోద ముద్ర వేసిన నిర్ణయంలో. రాష్ట్ర నియామక సంస్థలు కూడా ఈ ర్యాంకులను తీసుకొని ఆ తర్వాత మెయిన్స్, మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూలు వాళ్ళు నిర్వహించుకోవచ్చు. దానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థలే కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా. అంటే ఒక రకంగా మౌలికమైన గుణాత్మకమైన మార్పు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో త్వరలో రానుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్రూప్ 2 ఎప్పుడు వేస్తారు, గ్రూప్ 1 ఎప్పుడు వేస్తారు? సార్ కుతుబ్ షాహీలు ఇంకో వీడియో పెట్టండి త్వరగా. సార్ గ్రామ సచివాలయాల పరీక్ష, ఎస్ఐ పరీక్ష, కానిస్టేబుల్ పరీక్ష, ఇవన్నీ ఓకే. కానీ మనం కొన్ని కొత్త దిక్కులు కూడా చూడాలి. చిన్నలు తమ్ముళ్ళు, నేను మీ హిస్టరీ రఫీసాన్ని, మనం కొన్ని కొత్త దిక్కులు చూడాలి. ఆ కొత్త దిక్కులు చూడడం తప్పదు. ఏంట్రా అంటే, మనం మన రాష్ట్రానికి చెందిన ఉద్యోగాలే కాకుండా సెంట్రల్కి చెందినటువంటి ఉద్యోగాలు కూడా మనం పొందాలి. కొంచెం అర్థం చేసుకోండి. సెంట్రల్లో సంస్కరణలు వచ్చినాయి ఉద్యోగాల సిస్టంలో. యూపీపీఎస్సీలో కూడా త్వరలో సంస్కరణలు వస్తున్నాయి. అప్పుడు మనం ఆ దిశగా కూడా ఆ ఉద్యోగాలను కూడా మనం చూడాలి. ఎన్నాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకుంటుంటే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలు పెట్టబోతున్నారు కదా, ఎన్ఆర్ఏ కింద, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కింద. మరి అలాంటప్పుడు మనం కుమ్మేయాలి కదా, మనం దుమ్ము లేపాలి కదా. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా ప్రిలిమ్స్. అందువల్ల మన ప్రిపరేషన్ వ్యూహం, మన ఆలోచనాత్మక సరళి మనం మార్చేసుకోవాలి. డిగ్రీ అవుతంతోటే మనం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏ జాబులు పడ్డా అప్లై చేసుకోవాలి అనేది ఇకపైన ఉండకపోవచ్చు. ఏముంటుంది? ఈ సెట్ రాసుకుంటూ ఉండాలి.
ఈ సెట్ ప్రాంతీయ భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. బహుశా జగనన్న ప్రవేశపెడుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం ఒక రకంగా, అంటే ఇలా అంటున్నానని మనసుకు తీసుకోకండి, ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది నాకు. తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఎందుకంటే మనకు రోడ్డు మీద కనబడుతుంటే ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం, కంప్యూటర్, ఇంగ్లీషు కంప్యూటర్ ఈ రెండు లేకపోతే జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది మనకి. ఇంగ్లీష్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి. కంప్యూటర్ మొత్తం చేతులతో ఆడుకోవాలి. కంప్యూటర్ టెక్నాలజీ. ఈరోజే రాజీవ్ గాంధీ గురించి మనం పేపర్లో చదివాం. ఇండియాలో టెక్నాలజీ పితామహుడు ఎవరంటే రాజీవ్ గాంధీ గారు శామ్ పిట్రోడా అని ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన స్టార్ట్ చేసినటువంటి కంప్యూటరీకరణ ఈరోజు ఎన్ని తలలు వేస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అందువల్ల కంప్యూటరు, ఇంగ్లీషు ఈ రెండు మన పిల్లలకి, మీకు 18-20 ఏళ్ళు తర్వాత పోటీ పరీక్షలు రాయబోతున్నటువంటి పిల్లలకి, ప్లస్ ఇంకా వయసు ఉన్నటువంటి మీలాంటి చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం, కంప్యూటర్ అవసరం. ఎందుకంటే మనం ప్రపంచంతో పోటీ పడాలి, దేశంతో కాదు, రాష్ట్రంతో కాదు, జిల్లాతో కాదు, ప్రపంచంతో పోటీ పడాలి. అందువల్ల ఒకసారి మన ప్రిపరేషన్ వ్యూహం, మన ఆలోచనాత్మక సరళి మార్చుకొని ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల్ని, రిక్రూట్మెంట్ సంస్కరణని మనం మంచిగా ఆహ్వానించి ఆ మేరకు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జి ఏదున్నా సబ్జెక్ట్ను ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ని తీసుకోవడం. సైన్స్లో వచ్చే విభాగాలు బయాలజీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వీటన్నిటిలో ఒక రకమైన పోటీ పరీక్షల పరిజ్ఞానం. హిస్టరీలో పోటీ పరీక్షల పరిజ్ఞానం, జియోగ్రఫీలో పోటీ పరీక్షల పరిజ్ఞానం. ఎన్సీఆర్టీ అవసరం లేదు. ఎన్సీఆర్టీ ట్రాన్స్లేషన్ అయి తెలుగు పుస్తకాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. ఎన్సీఆర్టీ లెవెల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి తరగతి పుస్తకాలు ఎన్సీఆర్టీ లెవెల్లో ఉన్నాయి, తక్కువ లెవెల్లో ఏం లేవు. కాబట్టి వీటన్నిటిని మీరు చదివి నోట్సులు తయారు చేసుకుంటూ ఒక లాంగ్ ప్లాన్ చేసుకుంటూ ఈలోపు రాష్ట్రం నుంచి వచ్చే నోటిఫికేషన్లు రాసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఎన్ఆర్ఏ ద్వారా స్కోరు పెంచుకుంటూ మనం రాసుకుంటూ పోతే మనం చాలా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చు, చాలా త్వరగా పెళ్లి చేసుకోవచ్చు, చాలా త్వరగా పిల్లల్ని కనవచ్చు. వాళ్ళకు కూడా మనం ఒక మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం కూడా జీవితంలో స్థిరపడి హాయిగా ఉంటాం. రైట్? ఈరోజు ఇది మీతో పంచుకోవాలనిపించింది నాకు. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. మరో వీడియో ద్వారా మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మరి. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.